రైట్. ఎలా సాధ్యమైంది యెస్. చెప్పండి? చాలా మంది ఇదే అడుగుతారండి. ఆ! ఎందుకు మీ క్లాస్‌లో సబ్జెక్ట్ కంటే ఎక్కువ రిజల్ట్స్ ఎందుకొస్తాయంటారు. అయితే నేనొకటి చెప్పాను మేడం. ప్రతి ఒక్కరికి గ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు 100కి 90% వరకు రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. మేమేం పెట్టుకున్నామంటే 100కి 100% ఎందుకు రాకూడదు? అయితే ఛాలెంజెస్ ఉంటాయి. ఒక వ్యక్తిలో రిజల్ట్స్ తీసుకురావాలంటే తన పాస్ట్ ఆపేస్తది. తన కర్మ కానీ ఆపేస్తది. అందరి మైండ్ సెట్ ఒకలాగా యెస్. ఉండదు కదా! అందుకోసం అందరికి 100% రిజల్ట్ అనేది అది ఉండదు నాకు కదా! బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ మేడం. ఆ! బట్ ఏంటంటే ముందుగా మీరు ఇందాక అన్నా చూసారా? అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదని. బట్ నేనేం చేస్తానంటే మైండ్ సెట్ హైలా రిచ్ లెవెల్‌లో ఉండే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే సక్సెస్‌ఫుల్ ఆఫ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ 2 ఉంటాయి మేడం. క్లాస్‌లో అటెండ్ అవ్వడానికంటే ముందు వారి మైండ్ సెట్ ఏందంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అడగొచ్చు అడగండి. కదా! అడగండి. అడగండి. అంటే మీ క్లాస్ లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. మీ హ్మ్. క్లాస్ లో అవును. 100 వాళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అవును. అందరినీ ఎలా స్ట్రాంగ్ గా మార్చగలరు యెస్. మీరు? అట్స్ మ్యాజిక్ అని అయితే నేనేం చేస్తానంటే చూడు మేడం మంచి విత్తనాలు ఎంత ఇంపార్టెంటో సాయిల్ కూడా అంత ఇంపార్టెంట్. భూమి ఇంపార్టెంట్. అంటే నేల కూడా చాలా ఇంపార్టెంట్. మన మనోక్షేత్రం అనేది చాలా శుద్ధి చేపిస్తాను మేడం. ఫస్ట్ థింగ్ ఈజ్ నేను అక్కడ నేర్పించినటువంటి మెడిటేషన్ పద్ధతి ఏంటంటే టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పిస్తుంటారు. అంటే ధ్యానం ద్వారా వారి మనసును ప్రశాంతంగా చేపిస్తాను. ముందుగా ఫస్ట్ నా రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ఇవ్వరు మేడం. చాలా మంది అడుగుతున్నారు ఏంటి సార్ సబ్జెక్ట్ ఏం రావట్లేదు, నేను ఎవ్వరు ఇవ్వను. ఎందుకంటే ముందుగా వారి మనసును ప్రశాంతంగా రిలాక్స్ చేపిస్తాను మేడం. తర్వాత వారి జీవితంలో వారికి కావాల్సిన కోరికలు నేను రాపిస్తుంటా. ముందు క్లారిటీ, ఎందుకంటే వారికి ఎంత క్లారిటీ ఉంటే అంత ఫాస్ట్ గా రీచ్ అవుతారు గోల్. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్దాం అనుకున్నాం మేడం. ఓకే, చాలా క్లారిటీ ఉన్నప్పుడు మన యొక్క స్పీడ్నెస్ ఏమవుద్ది, డబుల్ అయిపోద్ది. క్లారిటీ లేదు, ఉండదు. సో ఇక్కడ నేను ఏం చెప్తాను, ఇందాక అన్నట్టుగా డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్ వస్తారు కదా మీకు. బట్ ఎలా రిజల్ట్స్ అనేది పాసిబిలిటీ అవుతాయని మీరు అంటున్నారు. అయితే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నా మండే రోజు మేము ఏం చేస్తామంటే ఒక స్టార్టింగ్ మెడిటేషన్ ఒక టెక్నిక్ నేర్పిస్తాం. ఆల్మోస్ట్ నేను 19 సంవత్సరాలు నా రీసెర్చ్ చాలా మందికి ఈ రోజు నా రిజల్ట్స్ కనబడతాయి కానీ దీని వెనక నా 19 సంవత్సరాల సాధన ఉండి దాంతో న్యూ ఇన్నోవేషన్ మెడిటేషన్ తీసుకురావచ్చు మేడం. టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఇంతవరకు ఏ బుక్ లో లేదు మేడం, ఎవరు ట్రైనింగ్ ఇంతవరకు చేయలేదు. అయితే దీన్ని తీసుకోవడానికి నాకు పట్టినటువంటి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు మేడం. దీని కారణం నేను ఒక్కనే కాదు, నాకు సహాయపడిన ఎందరో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ నాకు హెల్ప్ చేశారు. అనాపాన, విపాసన, క్రియాయోగ, రాజయోగ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెడిటేషన్ పద్ధతులు ఉన్నాయి మేడం. అన్ని ధ్యాన పద్ధతులు నేర్చుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడున్న వారికి సూటబుల్ అయ్యే విధంగా సింప్లెస్ట్ వేలో ఒక మెడిటేషన్ పద్ధతి తీసుకొచ్చాను. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు తెలుసో తెలియకో అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతారు. థాట్లెస్ స్టేజ్ కి, నిద్రకు మెలకున్న స్థితిలోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గోల్ ఏంటో ఆ గోల్ కు సంబంధించిన అఫర్మేషన్ చేపిస్తాం. ఇప్పుడు సాయిల్ ఏమైంది మేడం, మొత్తం సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు విత్తనం వేస్తే ఫ్రూట్ మొలకొచ్చి ఆ మొలకేమొద్ది చెట్టుగా మారి, ఆ చెట్టు కాస్త మహావృక్షంగా మారి, ఆ మహావృక్షం ఫ్రూట్స్ ఇస్తాయి. ఫ్రూట్స్ ఆర్ రిజల్ట్స్. సాయిల్ చాలా మంది ఏం చేసి సాయిల్ మర్చిపోతారు. చూడండి ఇది రిజిడ్ గా ఉంది మేడం, సాయిల్స్ రిజిడ్ గా ఉంది. విత్తనం వేస్తే మొలకెత్తుదా, రాదు. సో సాయిల్ సాఫ్ట్నెస్ ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ధ్యానం ద్వారా వారి మనసును ఒక రిలాక్సేషన్ స్టేట్ కి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాతే వారికి అది ఇవ్వడం జరుగుతుంది. దీని వల్లనే రిజల్ట్స్ వస్తున్నాయండి హరిత గారు.